అయితే ఇప్పుడు ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి మీకు? అది సేమ్ ఎప్పుడు ఒక అమ్మాయికి ఎట్టా హ్మ్. ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు హ్మ్. ఒక అమ్మాయిగా మీరున్నారు. మీకు ఎట్టా ఫీలింగ్స్ ఉంటాయో సేమ్ హ్మ్. డిటో ఫ్రెండ్ సేమ్ టు సేమ్ నాకు అటువంటి అంటే ఫీలింగ్సే ఉంటాయి. ప్రెగ్నెన్సీ అది రాదు కదా! అహా! ప్రెగ్నెన్సీ అది హ్మ్. రాదు. అంటే లోపల గర్భసంచి అనేది ఉండదు కదా ఉండదు మేడం. కదా! సో, హ్మ్. అటువంటి ఇది రాదు. హ్మ్. సో, ఈ మధ్య ఏమైనా సర్జరీస్ అవైలబుల్‌లో వస్తున్నాయి అని విన్నాము. ఓకే. వస్తే ఇంకా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అది ఇదవ్వచ్చు. గూడా పిల్లలు కూడా మీరు క్యారీ పిల్లలు కూడా చేయొచ్చు. ఓకే. అదృష్టం ఉండాలి. ఆ ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి కదా! అవును. అది గూడా పెద్ద ప్రాసెస్ ప్రాసెస్ ఉంటుంది. అది. హ్మ్. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే, జారా అనే అమ్మాయి యూఎస్‌టీ గ్లోబల్ సంస్థ పెద్దదనమాట అది. దాంట్లో ట్రాన్స్‌జెండర్ ఈవిడ. ఓకే. ఈవిడకి మంచి పొజిషన్ ఇచ్చారు కేరళ వాళ్ళు. వావ్! మీకు తెలుసా? తెలీదు మేడం. చాలా మంచి పొజిషన్ ఇచ్చారు. అంటే ఇంకొక చోట చూసుకుంటే గోవాలో నైట్ క్లబ్‌లో డాన్స్ చేసే ఒక అమ్మాయిని హీరోయిన్‌గా సినిమా పేరు చెప్తాను నేను. అది గుర్తులేదు నాకు. 'మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ'లో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. వావ్! నైస్. ఆమె కన్నడ మూవీలో. ఓహో! ఇట్లా ట్రాన్స్‌జెండర్స్ ఇప్పుడు చాలా ఒక గోల్ పెట్టుకొని దూసుకుపోతున్నారు. ఆహా! సో, ఫస్ట్ బ్రేకప్ అయితే పోన్లే వాడికి అదృష్టం లేదనుకోని అంతే వదిలేయాలి. మ్యామ్. నిజంగా నేనైతే అదే నా లైఫ్‌లో నుంచి ఒక దరిద్రం పోయింది. పోయింది. నేను మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నప్పుడు హ్యాపీగున్నా. నా గోల్స్ నేను రీచ్ అయితున్నాను. హ్మ్. సో, కొంచెం హ్యాపీ. హ్మ్. ఇప్పుడు ఆ అబ్బాయి గురించి కూడా అంత ఆలోచించే అవసరం నాకు లేదు.